This is a Teja News television broadcast. పార్టీ ఆ పార్టీ మారుస్తున్నారని కొంతమంది నన్ను అంటే మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చాను. నేను ఏ పార్టీలో ఉంటలేనని దాన్ని కూడా పేపర్ మనం మీడియా ముఖంగా పేపర్ ప్రకారంగా మనం అందరం క్లారిఫై చేసినాం. దానికి మనం ఇప్పుడైతే ఏ పార్టీలో మాత్రం లేను. ఇక భగవంతుడు ఆశీర్వాదాలు ఇస్తే ప్రజలు మనం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుంది కాబట్టి అవకాశం ప్రజలు ఇస్తే ఆలోచన చేస్తానని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. అలాగే నాకు బీఫామ్ అన్నది ఎవరిచ్చుగారు బీపీపీడ ప్రజలు ఇచ్చిన బీఫామ్తోనే నేను గెలిచినాను. అది ఇస్తే బీఫామ్ నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. నేను మళ్ళీ ఈ కులము ఆ కులము అని కాదు, నాకు అన్ని కులాలు సమానం. ఇంకొకటి బీపీపేటలో కుల రాజకీయాలు నాకు వద్దు. అందరు నా బిడ్డలు నాకు అన్నలు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అక్క ఇలా అందరు కలుపుకోపోతేనే రాజకీయం. అలాంటి వ్యక్తిత్వం నాది. నేను ఇట్లా కుల మతాలు నేను పెట్టుకోను, అట్లా పెట్టుకోదలుచుకోలేను. నేను అందరితో మంచిగా ఉంటాను. అది ఎవరైనా కానీ అది బాగుంటాను. సరే నన్ను ఎవరు ఏమైనా సరే కొంతమంది అనుకుంటున్నారు కానీ నేను అందరితో బాగుంటాను. అందరు ఆశీర్వాదాలు ఉంటేనే కదా నేను గెలిచేది. కానీ అలాంటి ఆలోచనలు నాకు ప్రజలు బీఫాము నాకు ఏ పార్టీ అని కాదు, బీఫామ్ ప్రజలే పార్టీ బీఫామ్ లాగా ఇస్తే నేను ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఆదరిస్తే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేస్తామని అనుకుంటున్నా. అది ఇంకా డిస్కషన్ చేయలేదు, ఆలోచన మాత్రమే, దాని అభివృద్ధికి కాలేదు. సరే ఎంతైనా కానీ చేసే ఆలోచనలు. ఎందుకంటే కొంతమంది నాకు కూడా కొంతమంది వీళ్ళు అంటారు, అన్నా చెయ్యాలి, మీరు పరిపాలన, మీరు అనుభవకారులు, మీరు అప్పటి నుంచి చేసిరు, ఇది ఎంపీడీ మీరు ఏ వర్క్ అయినా గుంజుకొస్తారు, ఏ రోడ్లు లేకున్నా డ్రైనేజీలు లేకున్నా రోడ్డు మీద ఉండి మీరు ధర్నాలు చేస్తారు. ఉపాధి పనులు కానీ ఏం పనులు కానీ మీరు ధర్నాలు చేసి అయినా కానీ రోడ్డు మీదకి ఎక్కి చేస్తారన్నా అని కొంతమంది నన్ను చేయమని చెప్తున్నారు. సరే సలహాలు సూచనలు ఇస్తున్నారు. సరే వాళ్ళ సలహాల మీదకి వెళ్ళి కూడా నేను చేయాలా వద్దని వాళ్ళ ఆలోచన తీసుకొని చేస్తాను. ఒకవేళ అట్లా వస్తే బీబీపేటను అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోతాను నా ఆలోచన ఉన్నది కాదు. బీబీపేట నా ప్రాణానికైనా సిద్ధమైన అభివృద్ధికి. దాంట్లో నన్ను ఏ నాకు ఇది కూడా నేను ఒకవేళ భగవంతుని ఆశీర్వాదాలు పబ్లిక్ అందరు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ ఆశీర్వాదాలు ఇస్తే ఒకవేళ గెలిస్తే అంటే మనం ఇంకా అనుకోలేదు, అట్లాంటి అవకాశాలు వస్తే అందరికీ తోడ్పాటు ఉండి 100% వాళ్ళు ఎక్కడ ఏ వర్క్ ఉన్నా మనం చేయడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా చేపిస్తాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా, అంటే నా సొంత కాకుండా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇది కానీ ఎక్కడ మన ఎమ్మెల్యే కోటా కానీ ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా సరే నిధులు తీసుకొచ్చి బీపీపీటను అభివృద్ధి చేస్తామని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా నేను ఎంపీటీసీగా ఉన్నా కూడా నా వృత్తి నేను చేసుకున్నా. నేను కూరగాయలు అమ్ముకున్నా. ఇప్పుడు కూడా నేను కూరగాయలు అమ్ముకుంటా. మళ్ళీ గెలిచినా కూడా నేను కూరగాయలు అమ్ముకుంటా. నాకు అలా వస్తాయని నాకు కాదు. నేను మొన్నసారి కూడా ఎంపీటీసీగా గెలిచిన బీపీపీలో అందరూ ఎంతోమంది చేసిరు, నాకు చేయకమని అన్నారు. అయినా నా వృత్తి నేను చేసుకున్నా. మళ్ళీ గెలిచినా గెలవకున్నా నేను నా వృత్తి అదే కాబట్టి నేను అది మర్చిపోలేను. గెలిచినా గెలవకున్నా నేను ప్రజలలో ఉంటా. ప్రజా సమస్యలు నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాను. ఇంకోటి కూడా ఎవరైనా చేస్తే కూడా దాన్ని నేను 100% వ్యతిరేకిస్తాను. ఎవరైనా సరే రేపు నాకైనా సరే వాళ్ళు వ్యతిరేకించవచ్చు. దీని కట్టుబడి ఉంటానని సెలవు తీసుకుంటున్నాను.